హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి స్వీట్ కార్న్ సమోసా తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కానీ ఒక్కసారి ట్రై చేశారంటే ఎవ్రీ వీక్ వండుతూనే ఉంటారండి. అంత బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైపు ఏమన్నా అడిగితే చక్కగా చేసి పెట్టొచ్చండి. సో మరి ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుందామా? నేనైతే 2 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. చక్కగా ఇలా ఒలిచేసుకొని ఒక గిన్నెలో వేసుకొని 1 లీటర్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ మాత్రం తాగే వాటరే పోయండి, ట్యాంకుల వాటర్ పోయకండి. సో బాయిల్ చేసేటప్పుడు 1 పావు స్పూన్ సాల్ట్ వేయండి. ఎంత స్వీట్ కార్న్ అయినా కూడా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇవి బాయిల్ అయ్యేలోగా మనం 1 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ అయితే పోసుకొని ఇవి కొంచెం వేడెక్కగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుందాము. ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత 1 పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. వేసిన తర్వాత 1 నిమిషం అటు ఇటుగా చక్కగా తిప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయ అంతా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం స్వీట్ కార్న్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. ఈ స్వీట్ కార్న్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా వాటర్ పోయేది ఏమన్నా ఉంటే అందులో వేయండి. ఎందుకంటే మనం ఎంత వాటర్ లోంచి తీసి అప్పటికప్పుడు ఇట్లా ఆయిల్లో వేసేటప్పుడు వాటర్ అయితే వస్తుందండి. సో అందుకని బాయిల్ అవ్వంగానే ఏదన్నా జల్లెడ్ లాంటిది చూసి, స్టీల్ దైనా ప్లాస్టిక్ దైనా ఏదైనా పర్వాలేదు, జల్లెడ్ లాంటిది తీసి వడకట్టేసి ఉంచండి. సో అప్పుడే వాటర్ అనేది పోతుంది అనమాట. ఇప్పుడు మసాలా వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కారం, అట్లాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, మనం ఫస్ట్ లో కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా వేసేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది అనమాట మనం వేసిన మసాలా అనేది. సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం సమోసాకి సంబంధించిన ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక స్పూన్ మైదా పిండి తీసుకోండి. మైదా పిండితో మనం సమోసా చుట్టిన తర్వాత మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, అదైతే చక్కగా అతికిపోతుంది అనమాట. సో మైదా పిండి మాత్రమే తీసుకోండి. 1 స్పూన్ మైదా పిండికి 3 స్పూన్లు వాటర్ అయితే పోసి ఇట్లా పేస్ట్ గా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సమోసాలు ఈ ప్యాకింగ్ అనేది నాకు 120 రూపాయలు పడిందండి. ఆన్లైన్ లో తీసుకున్న ప్యాకింగ్ అనమాట. సో ఇది ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుంది. ఒక ప్యాకెట్ కి వచ్చి 50 షీట్లు అయితే ఉంటాయండి, సమోసా షీట్లు. సో నాకైతే 30 షీట్లు సరిపోయాయి. అంటే 30 సమోసాలు అయితే తయారైనాయండి. 2 స్వీట్ కార్న్ వచ్చి మిగతా 20 మిగిలిపోయాయి. ఇది వచ్చి 120 రూపాయలండి. మీకు కిరాణా కొట్టుల్లో కూడా దొరుకుతుంది. ఫోల్డింగ్ అనేది మనకి కరెక్ట్ గా ఉండాలండి. అప్పుడే సమోసా అనేది ఆయిల్లో వేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుందన్నమాట. నాకైతే సమోసా చుట్టడానికి మా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మైదా పిండి పేస్ట్ అనేది, ఇట్లాగా రాసుకొని అంటించేయటమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట సమోసా అనేది. ఇట్లాగే ఏ సమోసా అయినా మనం తయారు చేసుకోవచ్చండి. ఫోల్డింగ్ అనేది మీరు కరెక్ట్ గా చూసుకుంటే సమోసా అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి మీకు. మాకైతే చక్కగా 30 సమోసాలు అయితే రెడీ అయిపోయాయండి. మేమైతే వేసినట్టే తినేసాము. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా చాలా బాగున్నాయండి. వండేటప్పుడు కూడా అసలు చాలా అంటే చాలా స్మెల్ వచ్చినాయి అనమాట. అంటే మనం మసాలా వేసి వండాం కదా, సో స్వీట్ కార్న్ ని అసలు చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్మూత్ గా, క్రిస్పీగా
చాలా అంటే చాలా బాగున్నాయి. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ ఇవ్వండి. మేమైతే ఆయిల్ కొంచెం తక్కువగానే పోసామండి. అంతేకాకుండా ఇప్పటికే మేము చాలా చేసేసాం అనమాట. చేసినట్టు తినేస్తూనే ఉన్నాము. సో ఫైనల్ గా వచ్చేసరికి 2 సమోసాలు అయితే పడినాయి అనమాట మాకు ఆయిల్లో. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలండి మంట అనేది. మీరు అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టద్దు, మంట మీడియం లోనే ఉంచి మనం వేయించుకోవాలన్నమాట. సో అదిగోండి మేమైతే చాలా రెడీ చేసేసాము. ఇవే ఫైనల్ అండి. చక్కగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఏ వయసు వాళ్ళైనా తినొచ్చండి, చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. సో ఉంటానండి, మరో వంటకంతో మళ్ళీ కలుద్దాము.